మొన్న చెప్పానుగా, ఆడ మెడ్రాస్ రైల్లో నా దగ్గర కిటికీలో కూర్చోలేదు. అది ససి. నాకన్నా చాలా ఎత్తులే. అందుకని చాలా గర్వం. గర్వం అంటే అది మనతో మాట్లాడదన్నమాట. మనం కాఫీ కావాలా ససి అంటే, వద్దులే బుడుగు అంటుంది. మళ్ళీ రైలాగాక వాళ్ళ మొగుడు వస్తాడు కదా! వచ్చి కాఫీ కావాలా ససి అంటాడు కదా! అప్పుడు ససి సిగ్గుగా నవ్వుతుంది. వద్దండీ అంటుంది. అయినా వాడు కాఫీ తెచ్చేస్తాలే. రైలు మళ్ళీ ఆగితే మొగుడు మళ్ళీ వస్తాడు. మళ్ళీ కాఫీ కావాలా అని అడుగుతాడు. అది నవ్వితే బాగానే ఉంటుందనుకో. ఎలాగైనా అమ్మంత బాగా ఉండదనుకో. అప్పుడు ఆ మొగుడు మళ్ళీ నవ్వుతాడు. మీరు కూర్చున్న పెట్టెలో చోటులేదా అంది ససి. అప్పుడు వాడు, లేదు ససి, ఇక్కడే ఉండు, జాగ్రత్త సుమా అని పరిగెట్టుకుని వెళ్ళిపోతాడు. బోల్డ్ బోల్డ్ బాబాయిలు వచ్చేసి నవ్వుతూ ఉంటారా? రైలు కూ అని కూసి ఇలా కదలగానే పొరుగేట్టుకెళ్ళిపోతారు. మళ్ళీ రైల్లో ఆగ్గానే పొరుగేట్టుకొచ్చేస్తారు. వాళ్ళని చూస్తే శశికి భయం. ఇటువైపు తిరిగి కూర్చుంటుంది. మళ్ళీ వాళ్ళ మొగుడు వచ్చాక నీతో వచ్చేస్తాను అంటుంది. వాడు జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు నాకు జాలి వేసింది. శశిని కొంచెం రక్షించాలి అనుకున్నాను. అందుకని మళ్ళీ మొగుడు రాగానే, ఒరే ఒరే మొగుడు, అలా అస్తమాను రాకు, దీన్ని నేను రక్షిస్తాలే అని చెప్పాను. కానీ అది నా మాట వినలేదుగా మరి. నేను కాఫీ కావాలా అంటే, వద్దు బుడుగు అంది. పోనీ నిన్ను రక్షిస్తానులే అంటే, వద్దులే బుడుగు అంది. నేనంటే భయం అన్నమాట. అందుకే రైలు దిగి వెళ్ళిపోయింది. అలా ఖాతరు చేయను అండం అంటే శశి వాళ్ళ మొగుడుతో రైలు దిగి వెళ్ళిపోవడం అన్నమాట. నాకు కోపం వచ్చిందిగా, అందుకని కోపడేశాను. అప్పుడు అమ్మ, ఎందుకురా బుడుగు కోపం అంది. మరి దాని మొగుడుతో అది ఎందుకు వెళ్ళిపోవాలి అన్నాను నేను. దాని మొగుడుతో అదెళ్ళకపోతే నువ్వెళ్తావురా పోకిరి వెదవకానా అనేసింది అమ్మ పక్కని కూర్చున్న బామ్మగారు. మరి నేను రక్షించుటాను కదా అన్నాను. దాన్ని వాడు రక్షించుకోగలవోయ్ బోడి వెధవా అంది ముసుగు వేసుకున్న బామ్మగారు. మరి రక్షించాలి అంటే నాకు పెళ్ళాం లేదుగా అని చెప్పాను నేను.